నా అన్వేషణ నిజంగా ఒక దేశ ద్రోహి అనుకోవచ్చు మనము. థాయిలాండ్లో ఉన్నాడంట. ఆల్రెడీ ఆయన మీద చాలామంది కంప్లైంట్లు పెట్టారు. ఎందుకంటే భారతదేశం పైన, భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల పైన, ఇక్కడ ఉన్న హిందూ దేవుళ్ళ పైన, హిందూ కవుల పైన కూడాను ఆయన చాలా ఘోరంగా మాట్లాడాడు. ఒక్కొక్క వాడికి ఏంటంటే ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా ఆయనకి గ్రీన్ కార్డ్ లేదు. లేకపోయినా కానీ ఇంత ధైర్యంగా ఎట్లా మాట్లాడుతున్నాడో నేనైతే చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. నా అకౌంట్లో 6 కోట్లు ఉన్నాయి, నాకు ఇండియాతో సంబంధం లేదంటున్నాడు. ఆల్రెడీ కంప్లైంట్లు చాలా వరకు వెళ్ళాయి. వాడు త్వరలోనే దొరుకుతారు. వాడిని పిచ్చుకొక్కరు కొట్టినట్టు కొట్టడం మాత్రం ఖాయం. వాడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో అయినా, చంచల్గూడ సెంట్రల్ జైల్లో అయినా, అవసరమైన తీహార్ సెంట్రల్ జైల్లో అయినా కానీ హిందువులు పంపిస్తారు. మీ మధ్య సీతాదేవి అంటే భూదేవి పుత్రిక, భూమిలో నుండి పుట్టినటువంటి దేవి. ఆమెకున్నట్టు సహనం, ఓర్పు ఎవరికి కూడా లేదు. సో సీతాదేవిని తిట్టాడు. అలాగే ద్రౌపది దేవిని కూడా తిట్టాడు. ద్రౌపది దేవి అంటే అగ్నిలో పుట్టినటువంటి దేవి, అగ్ని పుత్రిక. అలాగే గరికిపాటి నరసింహరావు గారు, ఆయన తెలుగులో మంచి అవధాని, అలాగే ఒక పెద్ద కవి. ఆయనకి ఏ క్వశ్చన్ అడిగినా టక్కని చెప్పిస్తాడు. అది శాస్త్ర సంబంధమైన, సాహిత్య సంబంధమైన, కళా సంబంధమైన ఏదైనా కానీ చెప్పిస్తాడు. ఆయనకి ఆల్రెడీ పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఆయన కూడా తిట్టడం జరిగింది. సో ఒక తప్పులేంటి, 1,00,000 తప్పులు చేసేది కుక్క. సో దాని మీద చూస్తే ఖచ్చితంగా వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టి వాడి మెడలో పిడకలు, పేడతో పిడకలు వేసి గుర్రం మీద ఊరేగించి మా హిందువులంతా ఇది మాత్రం వాడిని అయితే కంపల్సరీ జైలుకి పంపుతాము. అలాగే వాడు ఇంకో మాట కూడా అన్నాడు, హిందూ దేశం, భారతదేశం అంత సేఫ్ కాదు, ఇక్కడ భద్రత లేదు, నాకు ఆడపిల్ల లేదు, ఒకవేళ ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలు కూడా రేపు చేసేవారు అక్కడ అన్నాడు. అసలు ప్రపంచంలో 200 దేశాల్లో సేఫెస్ట్ కంట్రీ ఏంటంటే మన ఇండియాని. అలాగే ఇండియా ఈజ్ ఎ పూర్ కంట్రీ, బతకలేమని అన్నాడు. ఇండియా ఈజ్ 4th లార్జెస్ట్ ఎకనమీ, అది కూడా కుక్కకు తెలియదు. అలాగే 14 సంవత్సరాల అమ్మాయిని 1000 రూపాయలు ఇచ్చి అనిపించి అన్నాడు. ఇది చాలా రాంగు. వాడి మీద ఆల్రెడీ ఫోక్సో కేసు కూడా పెట్టారు. అంతకుముందు చూడండి, మన భార్గవ్ అనే ఒక వ్యక్తి వెళ్ళాడు, మీకు తెలుసు కదా, ఆయన ఫన్ బకెట్ భార్గవ్. ఆయనకి 20 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఎందుకంటే ఫోక్సో కేసు, ఒక 14 ఏళ్ళ మహిళని రేప్ చేశాడని ఇప్పటికి కూడా తన జైల్లో ఉన్నాడు. ఆయన పక్కన ఈయన కూడా ఒక సీటు కేటాయించాలని నేనైతే ఆంధ్ర గవర్నమెంట్కి. ఒకవేళ ఏదైనా ఫారిన్ కంట్రీస్ వెళ్తే ఆమె బీచ్లో ఎవరైనా కానీ సారీ కట్టుకుంటారా, ఫ్రాక్ వేసుకుంటారా, చుడీదార్ వేసుకుంటారు? చెప్పండి మీరైనా కానీ. బికినీగా తీసుకుంటారు, తప్పేముంది? ఆమె మీద దయచేసి విమర్శలు ఆపండి. ఎందుకంటే ఆమె మన తెలుగు ఆడపడుచు కనుక. సినిమాల్లో వస్త్రధారణ అంటే అది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎట్లా చెప్తే అట్లా వేసుకుంటారు. ఇప్పుడు మన సమస్య అనసూయ కాదండి, నా అన్వేషణ. ఆ పిచ్చి కుక్క కోసం అందరూ కూడాను వెతకండి. ఎక్కడ కనిపించినా కానీ వాటిని కుక్కను కొట్టినట్టు కొట్టి, గుండు కొట్టి, గాడిద మీద ఊరేగించి జైలుకి పంపించారు. ఎందుకంటే మనం అందరం హిందువులం. భారతదేశం చాలా చరిత్ర, సంస్కృతి ఉంది. వాడు ప్రపంచ యాత్రికుడు అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ప్రపంచ యాత్రికుడు చేసిన పని ఏంటి? స్వామి వివేకానంద గారు కూడా ప్రపంచ యాత్రికుడే. ప్రపంచంలో దేశాలన్నీ తిరిగాడు ఆయన. 200 దేశాలు తిరిగి సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం చాటి చెప్పాడు ఎంత గొప్పదనేది. అలాగే గురునానక్ గారు, ఆయన కూడాను శాంతి సందేశం ఇచ్చారు. ప్రపంచమంతా తిరిగి పీస్ కోసం మాట్లాడారు. మరి వీడు ప్రపంచ యాత్రికుడు అని చెప్పుకొని ఏం చేస్తున్నాడు? మరి భారతదేశం కోసం, భారతదేశ సంస్కృతి కోసం బ్యాడ్గా మాట్లాడుతున్నాడు. భారతదేశం పొల్యూటెడ్ కంట్రీ అంటున్నాడు, రేపిస్ట్ కంట్రీ అంటాడు, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్న హిందూ దేవతల కోసం బ్యాడ్గా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్న తెలుగు కవుల కోసం, గరికిపాటి లాంటి వాళ్ళ కోసం కూడా బ్యాడ్గా మాట్లాడుతున్నాడు. సో వాడు ఒక తప్పు కాదు, 100 తప్పులు చేశాడు కాబట్టి 100 కేసులు నమోదయ్యి వాడు ఎప్పుడు ఇండియా వచ్చినా కానీ వాడు లోపలేయడం జరుగుతుంది. గతంలో ఒకే ఒక మంచి పని చేశాడు. అదేంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి, సోషల్ మీడియా నుంచి, అలాగే బిగ్ బాస్ నుంచి, జబర్దస్త్ నుంచి ఎవరెవరు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాడో పేర్లన్నీ బయట పెట్టాడు. మేమందరూ హ్యాట్సాప్ అన్నాం. కానీ ఇప్పుడు చాలా పెద్ద తప్పు చేశాడు. దేశద్రోహం కింద వాడికి కేసు నమోదైంది. వాడు ఎక్కడున్నా కానీ అరెస్ట్ అవుతాడు. కరాటే కళ్యాణ్ గారు కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. భారతదేశం వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా వాడి మీద కేసులు పెట్టారు. వాడు ఖచ్చితంగా దొరుకుతాడు. వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టి చంచల్గూడ జైల్లో కానీ, తీహార్ జైల్లో కానీ, రాజమండ్రి సెంట్రల్ జైల్లో కానీ పడేయడం పక్కా.